ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు తన తల్లి సీతమ్మతో కలిసి ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే మరణించడంతో సీతమ్మ ఒక్కదానిగా తన కొడుకును ఎంతో ప్రేమతో పెంచింది. పొలం పనులు చేసి, ఇతరుల ఇళ్లల్లో పనులు చేసి రమేష్కు చదువు చెప్పించింది. పిల్ల పెరిగినప్పుడు రమేష్ చదువులో మెరుగ్గా ఉండడంతో పట్టభద్రుడయ్యాక ఉద్యోగం వచ్చి పట్టణానికి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఆనందంతో కన్నీళ్లతో తన కొడుకు విజయాన్ని చూసింది. కాని కాలక్రమంలో రమేష్ తన తల్లిని మర్చిపోయాడు. సంవత్సరం తరబడి ఇంటికి రావడం మానేశాడు. ఫోన్కి కూడా స్పందించేవాడు కాదు. ఒకరోజు రమేష్కు అమ్మ చనిపోయిన వార్త వచ్చింది. చలించిపోయి వెంటనే ఊరికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూశాడు. అమ్మ ఆఖరి వరకు తన కోసం చేసిన పుస్తెలు, ఆవిరి పట్టిన బుట్టలు, ఇంటి గోడలపై అతని చిన్ననాటి ఫోటోలు ఉన్నాయి. తల్లి వదిలిన ఓ చిన్న నోట్ చదివాడు. నా కొడుకు రమేష్ ఆహారం తినకుండా ఉండకూడదు. ఈ చిట్టి బుట్టలో అతని ఇష్టమైన అన్నం పెట్టాను. ఏ రోజైనా వస్తే అమ్మ ప్రేమ గుర్తుగా తినిపించాలనుకున్నాను. అది చదివిన రమేష్ కన్నీళ్లతో కుప్పకూలాడు. తల్లి ప్రేమను తన జీవితంలో ఎన్నడూ తిరిగి పొందలేనని తెలిసి చలించిపోయాడు.